స్టమక్ని కట్ చేసి చిన్న చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మీ స్టమక్ సైజ్ ఎంత ఉందనుకోండి, దాన్ని 20% చేస్తాం, ఆ 80% తీసేస్తాం బయటికి. దట్ ఈస్ గ్యాస్ట్రిక్ స్లీప్. అది చాలా కామన్, అందరూ చూసే ఉంటారు. బైపాస్ని ఏం చేస్తామంటే ఆ స్టమక్ పార్ట్ని చిన్న చేసి వి జాయిన్ విత్ ద ఇంటెస్టైన్. అంటే అక్కడ తీసేదేమి ఉండదు, వీ డోంట్ రిమూవ్ ఇట్, వీ కీప్ ఎవ్రీథింగ్ దేర్ ఇంటాక్ట్, బట్ ఫుడ్ని లార్జర్ పార్ట్లో కాకుండా స్మాలర్ పార్ట్ నుంచి పంపిస్తాం. ఇట్ టేక్స్ అ బైపాస్ రూట్. ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్ విల్ గో టు స్టమక్, ఇట్ విల్ bypass the whole duodenum, it goes directly into jejunum. What is the benefit? ఇక్కడ ఈ బైపాస్ చేయడం వల్ల బెనిఫిట్ ఏంటి? మీకు చాలా మంది తెలియని ఏమంటే duodenum is responsible for diabetes. ఓకే. Food going into duodenum will cause anti-incretins to release. ఓకే. మీకు చూసే ఉంటారు చాలా రీసెర్చర్స్ duodenal mucosa బర్న్ చేయడము, duodenumలో ఒక పైప్ పెట్టడము, ఇవన్నీ చూస్తుంటారు. బైపాస్ ఆఫ్ duodenum causes diabetic remission. అర్థమైంది కదా? ఆల్ ద బ్యాడ్ హార్మోన్స్ ఇస్ అక్యుములేటెడ్ ఇన్ duodenum. ఓకే. యాంటీ-ఇంక్రెటిన్స్ అంటారు. బట్ దట్ ఈస్ ఎ పార్ట్ ఫర్ అబ్జార్ప్షన్. కరెక్ట్ అబ్జార్ప్షనే. బట్ కరెక్ట్గా చెప్పాలంటే అబ్జార్ప్షన్ స్టార్ట్ అవుతుంది duodenum నుంచి, బట్ jejunum ఆల్సో విల్ హెల్ప్ ఇన్ అబ్జార్ప్షన్, ileum ఆల్సో విల్ హెల్ప్ ఇన్ అబ్జార్ప్షన్. ఓకే. కానీ duodenum is majorly responsible for diabetes. ఓకే. సో ఇన్స్టెడ్ ఆఫ్ హోల్డింగ్ దేర్ ఇన్ ద మనకి స్మాల్ ఇంటెస్టైన్ duodenum లో కాకుండా స్మాల్ పార్ట్ స్టమక్ నుంచి పోయి ఇట్ గోస్ ఇంటూ jejunum. ఓకే. అక్కడికి వెళ్తుంది కాబట్టి ఆ హంగర్ సిగ్నల్స్ అనేవి మీకు తగ్గుతాయి. 3 టైప్స్ అవుతాయి. ఇప్పుడు గ్యాస్ట్రిక్స్లో ఏమైంది, స్టమక్ చిన్నది చేసాం, మీరు తక్కువ తినగలుగుతారు. యూ కెన్ ఈట్ ఓన్లీ 15% అట్ వన్ గో. ఓకే. అదొకటి. ఇంకొకటి మీ స్టమక్ని తీసాం కదా, ఆ మనం ఫండస్ పార్ట్ ఆఫ్ ద స్టమక్ ఉంటుంది కదా, అది తీసాం. ఆ పార్ట్లో ఎక్కువ హంగర్ హార్మోన్ ఉంటుంది, తినాలనే డిజైర్, గ్రెహలిన్ ఉంటుంది. కాబట్టి మీ డిజైర్ తగ్గిపోతుంది, మీ క్రేవింగ్స్ తగ్గిపోతాయి. అర్థమైంది కదా? గ్రెహలిన్ బ్రెయిన్లో కూడా ఉంటుంది, బట్ అక్కడ ఎక్కువ ఉంటుంది కాబట్టి అదొకటి. మీరు ఎక్కువ తింటానే ఫుల్ అనిపిస్తుంది, తక్కువ తింటానే ఫుల్ అయిపోతుంది. బైపాస్లో అడ్వాంటేజ్ ఏమంటే బైపాస్లో ఒకటి రిస్ట్రిక్షన్, నంబర్ 2 క్రేవింగ్స్, అది కూడా తగ్గిపోతుంది, ఎందుకంటే duodenum నుంచి అదే మనం ఫండస్ నుంచి పోదు కాబట్టి. నంబర్ 3 అది వెళ్ళి డైరెక్ట్గా ఎల్ సెల్స్ అని ఉంటాయి ఇంటెస్టైన్లో, అక్కడ టచ్ అవడం వల్ల ఇంక్రెటిన్ హార్మోన్స్ రిలీజ్ అవుతుంది. ఈ ఇంక్రెటిన్ హార్మోన్స్ ఈజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్. నో GLP-1s. దిస్ విల్ ఇంక్రీజ్ యువర్ థింగ్. అప్పుడు ఏమవుతుందంటే మీ మెటబాలిజం న్యాచురలీ పెరిగిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి రెస్ట్రిక్షన్, ఒకటి హంగర్ తగ్గిపోయింది, ఇంకొకటి మెటబాలిజం పెరిగిపోతుంది. మీ బేసల్ మెటబాలిక్ రేట్. సర్జరీ అప్పుడు చేసే ముందు ఫస్ట్ మేము ఏం చేస్తామంటే ఏ పేషెంట్ వచ్చినా ఫస్ట్ BMI చేస్తాం, బేసల్ అదే బాడీ మాస్ ఇండెక్స్. బాడీ మాస్ ఇండెక్స్లో వన్ ఆఫ్ ద ఇండికేటర్ ఉంటుంది బేసల్ మెటబాలిక్ రేట్. ఇది పెరిగిపోతుంది సర్జరీ తర్వాత. కాబట్టి రెసిస్టెంట్ ఫ్యాట్ ఎక్కడున్నా కూడా బర్న్ అయ్యి మోషన్ నుంచి వచ్చేస్తుంది. You see that a layer of oil is there along with the stool. For the first 1 month? 1 year. One year? Till you burn the fat. ఓకే. సో ఇప్పుడు మనకి గ్యాస్ట్రిక్ మీరు అడుగుతారు కదా ఎట్లా పోతుంది, పీపుల్ లూజ్ 80 kgs 60 kgs ఎట్లా మోషన్ నుంచి పోతుంది. ఓకే. సో ఇప్పటిదాకా మనం అర్థం చేసుకుంది ఏంటంటే బేరియాట్రిక్ సర్జరీలో నాకు ఈ క్వశ్చన్ ఉంది, అసలు మెటబాలిజం ఎలా కరెక్ట్ అవుతుంది బేరియాట్రిక్ సర్జరీ ద్వారా అన్నది నా క్వశ్చన్. బట్ దిస్ ఈస్ వెరీ బ్యూటిఫుల్ ఎక్స్ప్లెనేషన్ వేర్ ఈ చిన్న ప్రొసీజర్ డిఫరెన్స్. సో ఇందుకే ఐ థింక్ పేషెంట్ కౌన్సిలింగ్ అప్పుడు చూసినా మీకు గ్యాస్ట్రిక్ స్లీవ్ చేస్తారా, గ్యాస్ట్రిక్ బైపాస్ చేస్తారా అంటే అంటిల్ అన్లెస్ యూ గెట్ ఆన్ టు దట్ బెడ్, సర్జరీ బెడ్ మీద ఉండే తర్వాతనే డాక్టర్ డిసైడ్ చేసుకుంటారు అని కూడా కొంతమంది పేషెంట్స్ దగ్గర నేను విన్నాను. ఇనీషియల్ కౌన్సిలింగ్లో మాకు చెప్పలేదు గ్యాస్ట్రిక్ స్లీవ్ చేస్తారా బైపాస్ చేస్తారని మాకు చెప్పలేదు. వెన్ వీఆర్ అవుట్ అప్పుడు తెలిసింది మాకు ఈ ప్రొసీజర్ మాకు చేశారు. సో దిస్ ఈస్ అ బ్యూటిఫుల్ వే, అంటే మెటబాలిజం ఇంప్రూవ్ చేసుకోవడానికి కూడా బేరియాట్రిక్ సర్జరీ చేస్తారు. అదే మెయిన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సో బేరియాట్రిక్ ఈజ్ నాట్ ఏ షార్ట్ కట్ లైక్ తక్కువ తింటాం అదొక్కటే కాన్సెప్ట్ కాదు. అదే నేను చెప్పేది, చాలా మంది తెలియదు అది. చాలా మంది అనుకుంటారు క్రేవింగ్స్ తగ్గిపోతాయి తక్కువ తింటాం, మెయిన్ BMR పెంచుతుంది. క్రేవింగ్స్ తగ్గిపోతాయని కూడా అనుకోరు చాలా మంది, పొట్ట సైజ్ తగ్గిపోతుంది తినలేకపోతాం, క్రేవింగ్ మీకు అంతే ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు తినాలనుకుంటున్నారు, మీకు డిజైర్ ఉంది, మీరు తినగలుగుతున్నారు. సర్జరీ తర్వాత తినే కెపాసిటీ కూడా తగ్గిపోతుంది, తినాలన్న డిజైర్, క్రేవింగ్స్ తగ్గిపోతాయి. క్రేవింగ్స్ తగ్గడం వల్ల ఫర్ ఎగ్జాంపుల్ సర్జరీకి ముందు వచ్చిన వాళ్ళంతా 200 kg 180 kg వాళ్ళు 8 times 6 times తినే వాళ్ళు ఉంటారు కదా. అట్లా తినడం వల్లే మీకు ఆ వెయిట్ పెరిగింది.
కదా. కరెక్ట్. సర్జరీ తర్వాత ఇంతింత ఎట్లా తినగలుగుతారు? బికాస్ మీ క్రేవింగే తగ్గిపోతుంది. కరెక్ట్ కరెక్ట్. అలాగినా తగ్గకపోతే ఇట్స్ వెరీ డిఫికల్ట్. ఓకే ఓకే. సో ఇప్పుడు లెట్స్ టాక్ అబౌట్ గ్యాస్ట్రిక్ స్లీవ్. ఇట్స్ వెరీ స్కేరీ టు ఈవెన్ అండర్స్టాండ్. మీ స్టమక్ని కట్ చేసేసి మళ్ళీ దట్ ఓన్లీ 20% ఉంచుతాం అన్నప్పుడు, ఇన్ టర్మ్స్ ఆఫ్ డైజెషన్ అనుకోండి, మనకి యాసిడ్ ప్రొడక్షన్ స్టమక్ ఉంటుంది, స్టమక్ అసిడిక్ అట్మాస్ఫియర్ మెయింటైన్ చేసుకోవాల్సి ఉంటుంది. అది అసిడిక్ అట్మాస్ఫియర్ లేనప్పుడు యూ కెన్ లీడ్ ఇట్ టు సిబో లాంటివి, డిస్బయోసిస్ లాంటివి వస్తాయి. సో వాట్ ఆర్ ద పోస్ట్ ఆఫ్ కాంప్లికేషన్స్ మనకి గ్యాస్ట్రిక్ స్లీవ్ చేసినప్పుడు ఎలా ఉంటుంది? విల్ టాక్ అబౌట్ గ్యాస్ట్రిక్ స్లీవ్. చెప్పండి. సో వాట్ హ్యాపెన్స్? గ్యాస్ట్రిక్ స్లీవ్లో